మార్గము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ వాక్య మెసేజ్లను తప్పకుండా చూస్తూ మీరు ఆత్మీయంగా బలపడాలని, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుచున్నాము. ప్రభు పరిచర్యలో మమ్మలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినపు వాక్యము నెహెమ్యా గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో రాయించబడిన ఇశ్రాయేలు యొక్క చరిత్రక గ్రంథం ఇది. బబులోను చెరలో నుండి యూదులు 3 విడతలుగా యెరూషలేమునకు తిరిగి వచ్చిన సంగతి ఈ గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రాముఖ్యమైన వ్యక్తి నెహెమ్యా. ఈయన నాయకత్వంలో ఇశ్రాయేలు ఎలాగా యెరూషలేమును కూలిపోయిన ప్రాకారమును తిరిగి నిర్మించారో వివరిస్తుంది. ఈ కాలంలో ఆత్మీయంగా దిగజారిపోయిన ఇశ్రాయేలును తిరిగి పునరుద్ధరించడంలో నెహెమ్యా యొక్క సామర్థ్యం వివరిస్తుంది. ఎందుకు యెరూషలేము పాడైపోయింది, ఎందుకు దాని యొక్క ప్రాకారములు అగ్నిచేత కాల్చివేయబడినవి అంటే దానికి కారణం ఇశ్రాయేలీయులు జీవముగల దేవుణ్ణి వదిలిపెట్టి హేయ దేవతలను పెట్టుకోవటం, అన్య దేవతలను పూజించటం, వారు సకల ప్రవర్తన యందు యెహోవా దృష్టికి చెడు నడత నడిచిరి. దేవుని వైపు తిరక్క తమ మనసులను కఠినం చేసుకున్నారు. యెరూషలేములో జీవము గల దేవుని మందిరమును అపవిత్రపరిచినందున యెహోవా కోపము ఆయన ప్రజల మీదకి వచ్చింది. ఫలితంగా బబులోనులోని రాజైన నెబుకద్నెజర్ క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో యెరూషలేము మీదికి దండెత్తి దేవాలయమును పడగొట్టగి దాని ప్రాకారములను అగ్నిచేత కాల్చివేశారు. అయితే కృపగల దేవుడు ఇర్మియా మరియు ఇతర ప్రవక్తల ద్వారా పలుకబడినట్లుగా 70 సంవత్సరాల చెర అనంతరం వారిని తిరిగి తన పరిశుద్ధ స్థలమునకు రప్పిస్తానని మాట వాగ్దానం నెరవేర్పుగా క్రీస్తుపూర్వం 445 సంవత్సరంలో యెరూషలేము ప్రాకారాలు పునర్నిర్మాణించడానికి దేవుడు నెహెమ్యాను వాడుకున్నాడు. ఇశ్రాయేలు వాగ్దాన భూమి అయిన కనానులో వర్ధిల్లి సంఖ్యలు విస్తరించారు. ఆ భూమి తదుపరి కాలంలో ఇశ్రాయేలుగా పిలువబడింది. అయితే వారు దేవునికి విధేయులుగా ఉండటానికి బదులుగా ఆయన ఆజ్ఞల పట్ల అవిశ్వాసాన్ని, అవిధేయతను కనబరిచి ఆయనను నిరాశపరిచారు. వారి శత్రువులు ఇశ్రాయేలుపై యెరూషలేముపై దాడి చేసి ఆ పట్టణపు ప్రాకారాలను కూల్చివేశారు. అనేకులు ప్రాణ భయంతో వివిధ దేశాలకు పారిపోయి చెరలో గడిపారు. అయితే దేవుడు తన నిత్యమైన ప్రేమతో వారిని ప్రేమించి వారిని తిరిగి స్వస్థలానికి రప్పిస్తానని వాగ్దానం చేశాడు. 70 సంవత్సరాల చెర తర్వాత వారు యెరూషలేము రావటానికి దేవుడు వారికి సహాయం చేశాడు. అయితే ఆ పట్టణము శిథిలావస్థలో ఉంది. అలాంటి ఒక సందర్భంలో నెహెమ్యా పారశీక దేశపు చెరలో ఆ పారశీక రాజు సేవకుడిగా ఉన్నాడు. అతడు భక్తిగల దంపతులకు జన్మించాడు. అతడు ప్రభువును, యెరూషలేము ప్రజలను ప్రేమించాడు. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయని, దేవుని నామం అపకీర్తి పాలైందని, తన ప్రజలు అగచాట్లు పడుతున్నారని తన తోటి ఇశ్రాయేలుని ద్వారా విన్నప్పుడు అతడు వారి పట్ల కనికరపడ్డాడు. నెహెమ్యా ఎంతో దుఃఖించాడు. యెరూషలేము గొప్ప ప్రాకారాలు నిర్మించాలని దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. ఎడతెగక ప్రార్థన, బృహత్తర ప్రణాళికతో నెహెమ్యా తన ప్రణాళిక చర్యలను అమలు చేశాడు. ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని పునరంకితం చేసుకోవటం ద్వారా దేవునితో తమ సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం కోసం శత్రువుల దాడుల నుండి ఇశ్రాయేలు ప్రజలను భద్రత కల్పించటం కోసం తన ప్రజల విధేయత ద్వారా అన్యుల ఎదుట అపకీర్తి పాలైన దేవుని నామం ఘనపరచడం కోసం యెరూషలేము పునర్నిర్మాణం
ప్రారంభించాలని నెహెమ్యా పూనుకున్నాడు. యెరూషలేము శిథిలమైన సంగతి విన్న నెహెమ్యా వెంటనే కార్యాచరణకు పూనుకోలేదు. కానీ ప్రతిగా అతడు ఉపవాసం ఉండి దేవుని నడిపింపు కొరకు ప్రార్థించాడు. దాదాపు 4 నెలల పాటు అతడు ప్రభు కొరకు వేచి ఉండి ప్రణాళిక రూపొందించుకున్నాడు. సమస్తము జ్ఞానము దేవుని వలనే కలుగుతుందని గొప్ప నాయకులకు తెలుసు. నెహెమ్యా పారసీక దేశం నుండి 3 మాసములు ప్రయాణించి యెరూషలేము చేరుకున్నాడు. అతడితో పాటున్న పట్టణ ప్రాకారం నిర్మించడానికి అవసరమైన దూరాలను చేయటానికి కావలసిన పనివారిని వెంట పెట్టుకుని తీసుకొని వచ్చాడు. నెహెమ్యా ఇజ్రాయేలును సమావేశపరిచి తన దర్శనాన్ని వారితో పంచుకొని పట్టణ ప్రాకారాలను బాగు చేసి దేవుని యొద్దకు మరలాలని వారిని పురికొల్పాడు. అతని మాటలు అనేకులను ప్రభావితం చేసి వారి హృదయాల్లో ఒక నూతన ఆశాకిరణాన్ని వెలిగించాయి. వారు ఏక మనసుతో మనము కట్టుకొనుటకు పూనుకుందాం రండి అని చెప్పి ఆ మంచి కార్యాన్ని ప్రారంభించాడు. నెహెమ్యా 2వ అధ్యాయము 17వ వచనములో అతడు ప్రజలను బృందాలుగా ఏర్పరిచి వారికి వేరు పనులను అప్పగించి ఆ పనిని నిర్వహించాడు. వారు తాము ఉన్న ప్రాంతంలో తమ పనులను శ్రద్ధగా కొనసాగించాలని అతడు వారిని ప్రోత్సహించాడు. వారు ప్రాకారాలను పునర్నిర్మించడం ప్రారంభించారు. కానీ ప్రభుత్వ అధికారుల నుండి మరియు తమ స్వంత జనుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వచ్చింది. నెహెమ్యాకు సమస్యలు ఎదురైన ప్రతిసారి వాటిని అధిగమించడానికి అతడు దేవునికి ప్రార్థన చేసి ఆయన నడిపింపు కొరకు కనిపెట్టుకున్నాడు. ఒకసారి తనను వ్యతిరేకించేవారు ఎదురైనప్పుడు అతడు నేను చేయు పని గొప్పది, నేను ఎందుకు దానిని ఆపవలను అని జవాబిచ్చాడు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో నెహెమ్యా యొక్క ప్రేరేపిత నాయకత్వం ఫలితంగా ఆ ప్రజలు పునర్నిర్మాణ పనిని ఆశ్చర్యకరంగా 52 రోజుల్లో పూర్తి చేశారు. అప్పుడు నెహెమ్యా ప్రజలు దేవునికి తామెంత దూరమైన పోయామో అన్న సంగతి గ్రహించారు. వారు తమ చెడు క్రియలను బట్టి ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిని బట్టి పశ్చాత్తాపడ్డారు. దేవుడు తమకు అనుగ్రహించిన కాపుదల, బలము, ఆశీర్వాదాన్ని బట్టి ప్రతి ఒక్కరి హృదయాల్లో కృతజ్ఞత భావం కలిగింది. అలా నెహెమ్యా ఇజ్రాయేలు ప్రజానికంతో దేవుని సహవాసాన్ని పునరుద్ధరించగలిగాడు. గొప్ప ప్రణాళికకర్తగా నెహెమ్యా తన ప్రజలను పురికొల్పి వరలను తరలించి దేవుని పని నిర్వహించాడు. అసాధ్యంగా కనిపించిన పని అంతట్లో తన సాధారణ నాయకత్వాన్ని కనపరిచాడు. అలా ఇజ్రాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వ్యతిరేకత ఎదురైనప్పటికీ అనుకున్న సమయానికి పనిని భుంగించినట్లుగా వారిని నడిపించి దేవునితో వారిని పునరుద్ధరించగలిగాడు. యెరూషలేము ప్రాకారాలు శిథిలాలు మన ప్రస్తుత స్థితిగతులను నిదర్శనంగా ఉన్నాయి. ప్రజలు తమ జీవితాల్లో వేదనకరమైన విచ్ఛిన్నకరమైన బంధాల్లో జీవిస్తున్నారు. ప్రజలు తమలో తాము వేరైపోయారు. తమ విరోధుల చేత నానా విధాలుగా అణచివేయబడ్డారు. సత్యదేవుని సహవాసాన్ని కోల్పోయారు. అయితే దేవుడు తన నిత్య సంకల్పం చొప్పున తన పిల్లలతో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. పని ప్రారంభించటము గొప్ప విషయం కాదు, కానీ దానిని విజయవంతముగా పూర్తి చేసి ముగించాలి, అది గొప్ప విషయం. నెహెమ్యా జీవితము చక్కటి నాయకత్వానికి మాదిరిగా ఉంది. యూదులకు ఆత్మీయంగా పునరుద్ధరించడంతో పాటు వారికి సరైన క్రమమును, స్థిరత్వమును మరియు దేవుని వైపు సరైన దృష్టిని తిరిగి తీసుకొని రాగలిగాడు. నెహెమ్యా లాంటి నాయకులు మన సమాజంలో, మన కుటుంబంలో ఉంటే ఎంతో మేలు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబస్తునిగా ఈ సమాజంలో ఓ బాధ్యత కలిగిన పౌరునిగా పడిపోయిన కుటుంబాన్ని, పాడైపోయిన సమాజాన్ని బాగు చెట్టులో నెహెమ్యా వలె నీవు నిలబడి ఇతరులను, నీ తోటి వారిని కూడా దేవుని మార్గం నడిపించగలిగితే తప్పకుండా సమాజం దీవించబడుతుంది. ప్రభు మిమ్మలను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.